వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అరెస్ట్ అన్నది చాలా కాలంగా ఒక హాట్ టాపిక్గా నడుస్తూనే ఉంది. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి చెందగానే ఈ చర్చ ముందుకొచ్చింది. ఇదిలా సాగుతూనే ఉంది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తారా లేదా మరో కేసులోనా, ఇలా అనేక విధాలుగా డిస్కషన్ జరుగుతూనే ఉంది. అది 2 ఏళ్లుగా అదే వాడివేడిగా ఉంది. ఇప్పుడు మరింతగా హీటెడ్ డిస్కషన్ స్థాయికి చేరుకోవడం విశేషం. ఈసారి జగన్ అరెస్ట్ అంటూ కామెంట్స్ చేసింది ఎవరో మామూలు నాయకుడు కాదు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన ఈ మాటను అన్నారు అంటే ఎందుకు అలా చెప్పారు, దాని వెనుక వ్యూహం ఏంటి అన్నది అంతా చర్చించుకుంటున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. అరెస్ట్ పెద్ద కష్టం కాదు, జగన్ బయటకు రాగలరా? 2 లక్షల కోట్లంటూ తప్పుడు ప్రచారం. అమరావతియే ఏపీ రాజధాని. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఏపీ విపక్ష నేత జగన్ ని అరెస్ట్ చేయడం పెద్ద కష్టం కాదని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 మందిని పోగేసుకొని వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం నాకు పెద్ద కష్టం కాదని బాబు చెప్పడం విశేషం. కానీ తాను చట్టం ప్రకారమే వెళ్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఏ తప్పు చేయకుండా తనకు ఏ విధమైన నోటీస్ కూడా ఇవ్వకుండా జైల్లో పెట్టారని ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. ఇక జగన్ వంటి నేతను ప్రోత్సహిస్తే ఎవరికి రక్షణ ఉండదని, అసలు భవిష్యత్తే ఉండదని ఆయన అన్నారు. ఏపీ ప్రజలందరి జీవితాలు బాగుండాలంటే ఇలాంటి వ్యక్తులను మరచిపోవాలని బాబు పిలుపునిచ్చారు. ఏ మారినా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని చంద్రబాబు హెచ్చరించారు. అసలు ఒక రాజకీయ పార్టీ లేకపోతే జగన్ ఇంట్లో నుంచి బయటకు రాగలరా అని బాబు ప్రశ్నించారు. జగన్ వంటి వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారని బాబు విమర్శించారు. తనది న్యాయబద్ధ పాలన అని ఆయన చెబుతూ తాను ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను అని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బందులు వస్తే నా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడతానని గుర్తు చేశారు. ఈ రోజున రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఆయన అన్నారు. జగన్ అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి బెదిరించి పోతారని బాబు సటైర్లు వేశారు. నిజానికి అలాంటి నేతలు మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. అమరావతి పేరు పలకడం కూడా ఇష్టం లేని వారికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఎక్కడిది అని బాబు ప్రశ్నించారు. జగన్ లాంటి వారు 1000 మంది వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదని బాబు క్లారిటీ ఇచ్చారు. మొన్నటి వరకు 3 రాజధానులు అన్నారని ఇప్పుడు మావిగలు అంటున్నారని బాబు మండిపడ్డారు. విజయవాడ, గుంటూరు సమీపంలో రాజధాని కట్టేందుకు తాను ఇచ్చిన పిలుపుతో 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. దేవతల రాజధాని అమరావతి అని ఆయన చెప్పారు. దాన్ని మోదీ శంకుస్థాపన చేశారని చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టు అమరావతికి మద్దతుగా నిలిచాయని అన్నారు. అమరావతి నిర్మాణానికి 2 లక్షల ఖర్చని అసత్య ప్రచారం చేస్తున్నారని జగన్ మీద విమర్శలు చేశారు. అమరావతియే ఏపీ రాజధాని అని రాష్ట్రపతి ఆమోదం తెలిపారని బాబు చెప్పారు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుకు 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తే ఒకే ఒక్క పార్టీ సపోర్ట్ చేయలేదని బాబు నిప్పులు చెరిగారు. ఇవన్నీ పక్కన పెడితే అనుకుంటే జగన్ని అరెస్ట్ చేయగలను అన్న బాబు కామెంట్స్ మీద అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి దీని పరిణామాలు, పర్యావసనాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇకపోతే రాజధాని ప్రాంతానికి రకరకాల పేర్లు పరిశీలిస్తున్న క్రమంలో ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు సూచనలతో అమరావతి అన్న పేరును ఎంపిక చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనాడు అధినేత దివంగత రామోజీరావు సూచనతో అమరావతి పేరును ఎంపిక చేసినట్టు వెల్లడించారు. రాజధానికి అమరావతి పేరు ఎంపిక చేయడం పైన భిన్నమైన వాదనలు వినిపించేవి. ప్రధానంగా దేవత రాజధాని అమరావతి కనుక ఏపీ రాజధానికి ఆ పేరు పెట్టారని ప్రచారం జరిగింది. అదే సమయంలో శాతవాహనుల చారిత్రక రాజధాని, అమరామ క్షేత్రం,
బౌద్ధ స్తూప ప్రాంతం కావడంతో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను బట్టి అమరావతి పేరును ఎంపిక చేసినట్లు చెప్పారు. చారిత్రకంగా ఈ ప్రచారం నిజమైనప్పటికీ గుంటూరు విజయవాడ మధ్యలో ఏర్పాటు చేయబోయే రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీరావు సూచించారని సీఎం చెప్పడం విశేషంగా వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి విషయంలో విపక్షం వైసీపీ గందరగోళం క్రియేట్ చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఉన్న ప్రాంతాన్ని రాజధాని రీజియన్గా ప్రకటించాలని, దీనికి మావిగన్ అన్న పేరు పెట్టాలని వైసీపీ చెబుతోందని చంద్రబాబు ఎత్తి చూపారు. ప్రస్తుతం సిఆర్డీఏ ప్రాంతమంతా కూడా రాజధాని కిందకే వస్తోందని, సిఆర్డీఏ అంటేనే రాజధాని ప్రాంతమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ ప్రాంతానికి అమరావతిగా పేరు పెట్టామని, ఆ పేరు ప్రస్తావించడానికి ఇష్టం లేకనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మావిగన్ అంటూ వింత మాటలు మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.